చూస్తూ ఉన్నాం. టిట్లీ తుపాను బీభత్సాన్ని మరవక ముందే ఏపీకి మరో వాయుగుండం ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి పెథాయ్ తుపానుగా దూసుకొస్తోంది. దీంతో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర ప్రాంత అధికారుల్ని అలర్ట్ చేసింది. ఏపీకి మరో వాయుగండం పెథాయిగా నామకరణం చేసిన వాతావరణ శాఖ మచిలీపట్నానికి 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం. చెన్నై కోస్తాంధ్రాలకు భారీ వర్ష సూచన. తీరం వెంబడి భారీ ఈదురు గాలులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండానికి చేరుకుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. గురువారం అర్ధరాత్రి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1100 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫానుగా మారాక వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు వస్తోందని భారత వాతావరణ శాఖ విభాగం వెల్లడించింది. ఈ తుఫానుకు పెథాయిగా నామకరణం చేసిన వాతావరణ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో చెన్నైతో పాటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తుఫానుగా ఉన్న పెథాయ్ మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా విరుచుకుపడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వరకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 1వ నెంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, అలల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. వాయుగుండం హెచ్చరికతో కృష్ణా జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, విజయవాడలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మరోవైపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గాలుల తీవ్రత అధికంగా ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తాగునీటి వసతితో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉండడంతో ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఇక మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తీరంలో రేపు సాయంత్రం నుండి పెథాయ్ తుఫాన్ ప్రభావం కనబడుతుందని జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న పర్యాటకులను ఎటువంటి పరిస్థితుల్లో రేపు సాయంత్రం నుంచి తీర ప్రాంతానికి రాకుండా చూసుకోవాలి. రేపు సాయంత్రం నుంచి పెథాయ్ ప్రభావం తీర ప్రాంతంలో అధికంగా ఉండిద్ది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అదేవిధంగా ఈ తుఫాను ప్రభావంతో అలల తాకిడి కూడా విపరీతంగా పెరిగిద్ది. దాదాపు 2.5 మీటర్ల నుంచి 6 మీటర్ల పైబడి అలలు తాకిడి పెరుగుతుందనేసి అధికారులు చెబుతున్నారు. అయితే పెథాయ్ తుఫాను ప్రభావం తీర ప్రాంతంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని, అదే విశాఖపట్నం ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పెథాయ్ ప్రభావం రాష్ట్రానికి మరో తుఫాను ముప్పుగా కనబడుతుంది. అయితే అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. మత్స్యకారులతో పాటు మత్స్యకారు
గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. దాంతోపాటు వేటకి వెళ్లకుండా వేటను నిషేధించారు. రేపు సాయంత్రం నుంచి కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే అధికారులు అన్ని విధాలుగా తుఫాను ప్రభావం జిల్లాలపై ఉన్నా లేకున్నా ముందస్తు చర్యల్లో మటుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు పూర్తి స్థాయిలో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కొత్తపట్నం బీచ్ సమీపంలో ఉన్నాం. అయితే ఇప్పటికే మత్స్యకారులందరూ వేటను నిషేధించి వారి పడవలను అన్నింటినీ ఒడ్డుకు చేర్చుకొని వారి సామాగ్రిని పరికరాలను కూడా ఒడ్డుకు చేరవేసుకున్నారు. అయితే దీంతోపాటు గడిచిన నెల రోజుల నుంచి చూసుకుంటే మత్స్యకారులు వరుసగా తుఫాను ప్రభావంతో వేటకు నిషేధించడం, వారికి కనీస అవసరాలను కూడా గడిచే పరిస్థితిలో లేరు. అయితే ఇప్పుడు గడిచిన నెల రోజుల్లో చూసుకుంటే 15 రోజుల పాటు వేట నిషేధించి రకరకాల తుఫానులతో వేట నిషేధించి, అయితే ఇప్పుడు మరో పెటాయ్ తుఫాను ప్రభావంతో మరి 3 రోజుల పాటు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభావం ఎట్లుంటుంది, మరి ఎన్ని రోజులు వేట నిషేధించితే వేట జరగకుండా ఆగిపోవద్దనే ఆందోళనలో మత్స్యకారులు ఉన్నారు. ఏదేమైనప్పటికీ పెటాయ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో చూపొచ్చని అధికారులు అంచనా చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో రాజేష్, హెచ్ఎం టీవీ, ఒంగోలు. పెథాయ్ తుపాన్ ముంచుకొస్తూ ఉండడంతో విజయవాడలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా పరిధిలో 4 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక జిల్లాలోని తాజా పరిస్థితిని మా విజయవాడ ప్రతినిధి స్వరూప్ అందిస్తారు. రాష్ట్రానికి మరొక తుఫాను పొంచి ఉంది. దాని పేరు పెటాయ్గా నామకరణం చేశారు. అయితే రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రానికి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే మచిలీపట్నానికి 1250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను మరో 2-3 రోజుల్లో రాష్ట్రానికి తాకే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ తుఫాను ప్రభావంతో రైతులు అలాగే ప్రజలు ప్రాణ నష్టానికి గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యంత్రాంగం అప్రమత్తమై ఉంది. ప్రధానంగా కృష్ణా జిల్లా చెప్పుకున్నట్లయితే కనుక కృష్ణా జిల్లాలో ప్రధాన పంట వరి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం పొలాల్లో వరి సిద్ధంగా ఉంది కాబట్టి పంట ఎటువంటి నష్టానికి గురి కాకుండా ఉండేందుకు గాను యంత్రాంగం అంతా అప్రమత్తమై ఎప్పటికప్పుడు రైతులతో ఇంటిమేట్ అవుతూ మరి వాళ్ళ పంట ఏ విధంగా ఉంది, ఎక్కడైతే రక్షణగా ఉంటుంది, గోడౌన్స్కి చేస్తే బెటరా లేకపోతే అక్కడే ఏదైనా శిబిరాలు ఏర్పాటు చేస్తే మంచిదా అని అధికారులు రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి వాళ్ళ పంటను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో 7 తీర ప్రాంతాలు ఉన్నాయి, 7 తీర ప్రాంత మండలాలు ఉన్నాయి. వాటిలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు అంటే ప్రధానంగా తుఫాను తాకే సమయంలో గాలులు ఎక్కువగా ఉంటాయి, అలల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి దాటికి ప్రాణ నష్టం కూడా కలగకుండా ఉండేందుకు గాను అధికారులు అప్రమత్తం అవుతూ ఉన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను శిబిరాలకు చేర్చే విధంగా కూడా ప్రత్యేకంగా శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా గుడివాడ, మచిలీపట్నం అలాగే విజయవాడ ఇవ్వటం జరిగింది. ఏదైనా సహాయక చర్యలు అవసరమైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అధికారులు అప్రమత్తమై వాళ్ళకి కావాల్సినటువంటి సహాయక చర్యలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఎటువంటి ప్రాణ నష్టం అలాగే పంట నష్టం కలగకుండా ఉండేందుకు గాను కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద తీర ప్రాంతం వద్ద ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం వచ్చే సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండేందుకు కృష్ణా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై మరి తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అందుకు కావాల్సిన చర్యలు కానీ ఎటువంటి ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తుఫాను వచ్చే సమయంలో ఎటువంటి నష్టం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉందని మనం చెప్పాలి. ఇక పెథాయ్ తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాపై కూడా కనిపిస్తోంది. జిల్లాలోని వాకాడు తీర ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం కురుస్తూ ఉంది. అప్రమత్తమైన కలెక్టర్ ముత్యాలరాజు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలోని తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి శ్రీలంకకు సమీపంలోని ట్రింకోమల నుంచి తమిళనాడు దక్షిణ తీరం వైపు నెల్లూరు దిశగా కొనసాగుతున్న పెటాయ్ తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం
సిద్ధమైపోయింది. తుఫాను తీవ్రతని ఒకవైపు వాతావరణ శాఖ నుంచి, మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి షార్ కేంద్రం నుంచి ఇస్రో వారి సహకారంతో మొత్తం ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా యంత్రాంగం కూడా తీసుకుంటుంది. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి ఈ మెరైన్ టీములతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ కూడా నెల్లూరుకి డిప్లాయ్ చేసి దానికి కూడా ఒకవైపు ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలో మనకి ఇక్కడ దాదాపుగా కడ నుంచి కావల వరకు 12 మండలాలు ఉన్నాయి. ఈ 12 మండలాలన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులను కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అలాగే కావలి, గూడూరు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేటు, మిగిలినటువంటి డివిజన్ కేంద్రాలన్నింటిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటూ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలు, అలాగే గ్రామ స్థాయిలో ముఖ్యంగా మత్స్యకార గ్రామాలన్నింటిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి నుంచి డ్యూటీ స్థాయి అధికారుల వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్, జిల్లాధికారులందరినీ కూడా ఆదేశించడం కూడా జరిగింది. ముఖ్యంగా తుఫాను తీరం దారే సమయంలో దాదాపు 100 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందువలన వీలయ్యే ప్రమాదం ఉన్నందువలన అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మిగిలినటువంటి అన్ని ఎలాంటి నష్టాలు కూడా జరగకుండా, ఒకవేళ నష్టాలు జరిగినా కానీ తాగునీరు, అలాగే మిగిలినటువంటి విద్యుత్తుకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా జనరేటర్లు కానీ, అలాగే పెద్ద పెద్ద వృక్షాలు కూడా నెలగూలేటటువంటి అవకాశం ఉన్నట్టు వాటికి ఎక్కడికక్కడ రోడ్లకి ఇబ్బందులు కలగకుండా, రవాణా సౌకర్యానికి ఆటంకం కలగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగం కూడా మొత్తం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు జిల్లా అధికారులను కూడా మొత్తం కూడా కోరడం కూడా అక్కడ జరిగింది. అలాగే సముద్ర తీరంలో నిషేధాజ్ఞలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇది తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం 3 రోజుల ముందుగా తీసుకుంటున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు. కెమెరా పర్సన్